రికార్డింగ్. మనం ఇప్పుడు బాధ గురించి మాట్లాడుతున్నాం. నేను బాధ, సఫరింగ్, కష్టం, వీటి గురించి దాంట్లో చెప్పేటప్పుడు ఈ బాధ, విచారం, ఈ కష్టం, ఇవన్నీ నొప్పులు, ఇవన్నీ అనాలి. ఇవన్నీ ఎప్పుడు దాకా ఉంటాయంటే మనం భౌతికంగా గుర్తించుకునేటప్పుడు, అంటే ఈ బాహ్యమైన పేరు, శరీరం, లుక్స్, వీటన్నిటితో కనుక మనం గుర్తించుకుంటే, గుర్తింపు, మన రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్ అనేది మనం దాంతో కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ బాధ, ఇవన్నీ తప్పు. ఎందుకంటే మనం ఈ ఆధ్యాత్మికంగా మనం స్పృహ లేని స్థితిలో ఉన్నాం. ఈ బాధ అనేటప్పుడు చాలా రకాలుగా ఉంటుంది. ముందు ఎక్కువ బాధ ఎప్పుడు వస్తుందంటే ఎమోషనల్, భావోద్వేగంతో వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది. దాని వలనే భావోద్వేగంలో వచ్చే బాధతోనే శారీరకంగాను, తర్వాత శారీరకమైన బాధ, శారీరకమైన అనారోగ్యం, ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు వరసనాన్ని అరిషడ్ వర్గాలు, రిజెంట్మెంటు, అసహ్యము, ఏది మనని మనం తగ్గించుకొని మాట్లాడుకోవటము, సెల్ఫ్ పిటీ, కోపము, ఏదో అపరాధ భావం, ఈ అసూయలు, ఇవన్నీ రకరకాలుగా ఏమో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే మనని ఆ బాధలో నుంచి ఇవన్నీ పుట్టుకుంటూ వస్తాయి. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే చిన్న విషయాన్ని కూడా చివరికి మనకి కోపం వచ్చేస్తాను. అందుకని మనం ఈ ఎంత సంతోషం, ఆనందం, ఈ ఎమోషనల్ అనేది, మన ప్లెజర్ అనేది బాహ్యంగా వచ్చే సంతోషం అవన్నీ మనకి ఎంత ఎక్కువ ఉంటాయో దాంట్లోనే బాధకి కావాల్సిన ఆ విత్తనం కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఎమోషన్, ఐలో ఉన్న ఎమోషన్ బాగా సంతోషం తగ్గిపోయి కిందకు వచ్చినప్పుడు అక్కడి నుంచి బాధ మొదలవుతుంది. అది మనకు దీంతో చూపిస్తారు. మనకేంటి డ్రగ్స్, లేకపోతే మన మాదక ద్రవ్యాలు, లేకపోతే మన ఈ తాగుడు వ్యసనాల్లో మనకి చూపిస్తారు. చూడండి, తాగినప్పుడు వాడు ఎక్కడో ఉంటాడు స్వర్గానికి బెత్తిన దూరంలో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాధ కిందకు వచ్చేస్తే ఇంకా ఎక్కువ బాధ, ఏడుపులు, పెడబొబ్బులు, ఆ సంతోషంలోనే అన్నీ వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఇవన్నీ రెండు పక్క పక్కనే, ఎప్పుడు ఆనందం ఎక్కువగా ఉంటుందో ఆ భౌతికమైంది బయట నుంచి వచ్చింది, దాంతోపాటు బాధ కూడా ఉంది. ఇవన్నీ మనం తెలిసిందే, మనం చూసిందే అనమాట. అందుకనే మనకి మన మైండ్లో కానీ మనకి ఈ పాజిటివ్, నెగిటివ్ ధృవాలు, అనుకూల ధృవాలు, సానుకూల ధృవాలు, ప్రతికూల ధృవాలు రెండు మనకి ఒకే కాయిన్కున్న రెండు పార్శ్వాల్లాగా, రెండు వైపులాగా మనకి ఉంటాయి. ఒకదాన్ని ఒకటి చూసుకోగానే రెండు కలిసే ఉంటాయి. ఇది ఆ లోపల ఉన్న బాధకి దీనికి కలిసే ఉంటుంది. ఇన్సెపరబుల్, దీన్ని విడగొట్టలేము అన్నమాట. అది ఎప్పుడు, ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తాయి? ఈ కాన్షియస్నెస్, మనకి అహం అనే స్పృహ, నేను, నాది, అంతా నేనే అనేటువంటి అహం అన్న స్పృహ ఉంది. ఆ స్పృహలో నుంచి ఇవన్నీ వస్తాయి. ఏది చేసినా నాదిగా, నాకే అంతా కృష్ణార్పణం అనుకుంటే మనకి కింద పడ్డా, పైన పడ్డా, ఏది వచ్చినా మనకు అన్నీ అనుకున్నాం అనుకో, అప్పుడు మన శరీరానికి, మనసుకి ఏమంటారు, మనం అవన్నీ దాటిపైన ఉంటాం. కష్టం వచ్చింది కృష్ణార్పణం, సుఖం వచ్చింది కృష్ణార్పణం, ఏదైనా లాభం వచ్చింది కృష్ణార్పణం, అన్నీ ఆయనకి అప్పచెప్పేసాం. అప్పుడు మనకేమీ ఉండవు. మంద కాదు కదా, మందకంటూ పని పెట్టుకోవట్లేదు కదా. అందుకని బాధల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం క్రియేట్ చేసుకునేది, ఒకటి గతంలో నుంచి వచ్చేది. చిన్నప్పటి నుంచి మనకి ఏవో రకరకాల మన మైండ్ కండిషన్ చేసి మనకు వచ్చేవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట. ఈ రెండు ఇప్పుడున్న పాత, ఇప్పుడున్న బాధని వచ్చి మనం క్రియేట్ చేసుకున్న దాన్ని, పాతదాన్ని, గత జన్మల నుంచి రావచ్చు, గత జీవితంలో నుంచి రావచ్చు, ఎట్ల నుంచి రావచ్చు,
వీటన్నిటిని మనం ఎట్లా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. కాన్షియస్నెస్, స్పృహ అనేది ద వే అవుట్ ఆఫ్ పెయిన్, బాధలో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి మార్గం. కాన్షియస్నెస్ అంటే స్పృహ, ఏ స్పృహ ఏంటి అనేది. క్రియేట్ నో మోర్ పెయిన్ ఇన్ ది ప్రెజెంట్. ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఎటువంటి బాధని మనం సృష్టించుకోవద్దు. ఇప్పుడు దాకా ఉన్నదాన్ని అక్కడ సీల్ చేసేద్దాం, తర్వాత తగ్గించడం గురించి. ఇక నుంచి పెంచుకోకుండా, కొత్త బాధలు తెచ్చుకోకుండా మనం ఎప్పుడు ఆ రెండో వైపు, ఆ పాజిటివ్ సైడ్, ఆనందం, సంతోషం, వీటి పక్కన చూద్దాం. ఎవరు కూడా, ఏ మనిషి ఎంత గొప్పవాడైనా, ఏ వ్యక్తి అయినా కూడా బాధకి నొప్పిలోంచి లేకుండా ఎవడు ఉండలేడు. వాటిని వదిలించుకునే దానికంటే వాటితో కలిపి బతకటం మంచిదా, లేకపోతే వాటిని వదిలించుకోవటం మంచిదా? ఈ బాధలు నొప్పులు వదిలించుకుందామా, వాటితో కలిపి ఉందామా? నిన్న ఇక్కడ ఆపాం కదా. హలో, అవును సార్, ఇక్కడే మరి మాట్లాడరే, అంతా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నారా? ఎట్లా ఉందో మరి బాధలన్నీ, ఈ కష్టాలు, ఇవన్నీ వదిలేసి ఉందామా, లేకపోతే వాటితో బతుకుదామా? వదిలేస్తే బెటర్ సార్. బెటరే. మనం ఎట్లా ఉందాం? వదిలేసి ఉందాం సార్. వదిలేసుకుందామా? వదిలేసుకొని ఉంటాం సాధ్యమయ్యే పనేనా? అవి మనల్ని వదలవు కదా. అవి మనం వదిలించుకుంటే వదులుతాయి, అవి పట్టుకునే తింటాం. క్యారీ చేస్తూ ఉంటే మనతో పాటు ఇంకా వస్తూ ఉంటాయి. వాటిని వదిలించుకొని ఏంటి అని చూసుకుంటాం. అదే క్లియర్ చేస్తే ఇంకోటి క్రియేట్ అవుతుంటది. ఇప్పుడు It's okay అనుకొని వెళ్ళటమే. ఇన్విటేషన్ లెటర్ పెడుతున్నాం వాటికి. మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే 2 రోజులు 4 రోజులు 2 సూట్ కేసులు వేసుకెళ్తాం, అవునా? అవును. గుంటూరు 2 రోజుల ప్రోగ్రామ్కి సూట్ కేసు పట్ల. అదే మరి సాధువులు వీళ్ళందరూ తిరిగేటప్పుడు వాళ్ళందరూ అన్ని వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు. ఒక పంచ, అంతే. కండవ, ఒకటి దండెం మీద, తాడు మీద, ఒకటి ఒంటి మీద. మనం థింక్ లైక్ ఎ మాంక్లో చూసాం కదా. అవును సార్. ఒకటేమో తాడు మీద ఉంటుంది ఉతికారేసి, ఇంకోటేమో ఒంటి మీద ఉంటుంది. వాడికి ఇవన్నీ బ్రష్లు, పేస్ట్లు, క్రీములు ఇవన్నీ వాడికి అవసరం లేదు. వాళ్ళకి హాయిగా పొద్దున్న తల మీద నీళ్ళు పోసేసుకుంటారు, అది ఆరబెట్టేసుకుంటారు, ముడేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. వదిలించుకోవాలి కృష్ణవేణి అందుకని చెప్తున్నాం. మనం వదిలించుకోవాలన్నా వదలవు అంటే ఎట్లా వదులుతాయి? మనం నలుగురిలో ఉన్నప్పుడు మనం మా తాపత్రయం ఏంటి? నలుగురిలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, రెస్పాన్సిబిలిటీ మంది అని అన్ని. నలుగురిలో ఉంటే అది మీకు ఎందుకు? మీ ఇంట్లో ఓకే ఓకే. అంటే సమాజంలో నలుగురిలో ఉంటాయి. ఒక 10 ఫంక్షన్కి వెళ్ళాము, 10 మందిలో ఉన్నాము, ఏదో భోజనానికి వెళ్ళాము, ఎవరు పిలిచారు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరూ మనని గుర్తించాలనేటువంటి గుర్తించాలని, మంచిగా ఉండాలని. మంచి అంటే గుర్తించాలి, ఐడెంటిటీ తెలియాలి అని తాపత్రపడతాం. అదే మరి మంచి అని ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? కామెంట్స్ ఉంటాయి కదా సార్, తను అట్లా, తను ఇట్లా అనుకోండి, అలాంటివి కాకుండా ఉండాలి అని. మంచి అంటే ఆ ఉద్దేశం కూడా అదే, బాగా కనపడాలని.
ఆహా. ఆ, అదే ఓకే. మనం బాగా అంతే సార్. కనపడాలి, అందరూ మనం చూడాలి, అందరూ మన ఐడెంటిటీని ఆ, కోరుకుంటాం. ఇది ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. గుర్తింపు కోసం పాకులు. ఈ తాపత్రయాన్ని వదిలేస్తే మనకేమీ లేదు. మన మోడల్ చిట్ కార్పొరేషన్ అనే ఒకటి ఉండేది ఇంతకుముందు. ఆయన మార్గదర్శిలో ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండి, తర్వాత వియంకుడు కూడా ఆయన రామోజీరావు గారికి, ఆయన కృష్ణమూర్తి గారు ఉండేవాడు. ఆయన ఎప్పుడు లైట్ క్రీమ్ కలర్ ప్యాంటు షర్ట్, ఎప్పుడు అదే, రోజు. మార్చడు, కలర్ మార్చడు. ఒక రోజు అడిగా పట్టలేక, ఏమంటే తాను కొనేసుకుంటారా అని అడిగాడు. మరి గుడ్డ దొరకాలి కదా, అంత తానుకుంటేనే కదా దొరుకుతుంది. ఒకసారి 20-30 జతలు కుట్టించేస్తానండి అన్నీ అని చెప్పారు. వాళ్ళకి తాపత్రయం లేదు ఆయన, ఎందుకంటే ఆయన ఒక స్టేజ్కి చేరిపోయాడు, ఆయన ఎక్కడ ఉన్నా ఆయన గుర్తిస్తారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఏ ఊర్లో ఎవరి గురించి అడిగినా ఆయన వాళ్ళ చరిత్రలో చెప్తాడు. ఏ మనిషి గురించి అని అడగాలి. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు పాపం మా అనుభవుడు. ఏ చరిత్ర అడిగినా, ఎవరి గురించి అడిగినా, పలానా ఊరుండి వాళ్ళు వాడా అంటాడు, లేకపోతే ఆయన. ఈ విధంగా అనమాట, అంత నాలెడ్జ్ ఉంటాడు. సరే, అదే ప్రస్తుతం దానికి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, తాపత్రయం, మనం ఐడెంటిటీ, ఇది ఎప్పుడైతే మనకు ఉంటాయో ఇవన్నీ మనకి దాంతోపాటు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు, ఈ చీర మొన్న ఫంక్షన్ కట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళు వస్తారు చూస్తారు, ఎప్పుడు ఇంతే, నగలు మారవు, ఫేస్ మారదు, అది మాట్లాడడం, బట్టల గురించి మాట్లాడడం, లేకపోతే నగల గురించి మాట్లాడడం. చికాకు, కోపం, మళ్ళీ ఇంట్లో 2 అరుపులు, కేకలు అన్నీ అయ్యి మళ్ళీ మొహానికి కొంచెం పేస్ట్ పూసుకుని మళ్ళీ బయలుదేరుతాం. అవునా? అవును సార్. అదే మా మగాళ్ళకైతే ఏ బాధ లేదు. ఒక ప్యాంట్ షర్ట్ వేసుకున్నామా, షూస్ వేసుకున్నామా, చెప్పులు వేసుకున్నామా, అయిపోయింది. పైగా లేడీస్ వీళ్ళ ఎత్తుక్కునేది కాకుండా మళ్ళీ మగాళ్ళ డ్రెస్సుల గురించి కూడా, ఈ డ్రెస్ ఎందుకు మన వేసుకున్నారు, ఇంకోటి వేసుకోవచ్చుగా, అది వేసుకోండి ఇది వేసుకోండి అని మళ్ళీ వీళ్ళకి సలహాలు ఇస్తారు. ఎందుకంటే పలానా వాళ్ళు ఆయన అని చూపించుకున్నప్పుడు మళ్ళీ మనకి తేడా రాకూడదు కదా. ఇవన్నీ మనం వదిలించుకోవాలి. వదిలించుకోవడానికి సిద్ధమే కదా మనం. ఎస్ సార్. లక్ష్మీదేవి గారు, మీరు కూడా సిద్ధమైన చదవటానికి? Yes, sir. చదవండి. సార్ ఇవన్నీ ఏం చదవలేదు సార్, ఊరికే మనం హెడ్డింగ్ కిందే అయిపోయింది. అవునా, ఫస్ట్ ఇక్కడ వరకు చదివాము. ఓకే సార్. ఇక్కడ చదివేసి ఇక్కడ సస్పెన్స్ ఆపేసాం కదా నిన్న. అవును సార్. అది ఇప్పుడు మాట్లాడాం కదా, ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ The greater part of human pain is unnecessary. It is self-created as long as the unobserved mind runs your life. ఎస్. ఈ బాధలు కష్టాలు ఇవన్నీ గ్రేటర్ పార్ట్ ఆఫ్ మన బాధల్లో ఎక్కువ భాగం అనవసరమైనవి. ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్నీ, ఏది ఆ గుర్తింపు, చూడటం, తాపత్రయం, ఇవన్నీ అనవసరమైనవి. ఇట్ ఈస్ సెల్ఫ్ క్రియేటెడ్, మనమే సృష్టించుకున్నాం దాన్ని. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎట్లా అంటారో, వీళ్ళు ఎట్లా అంటారో, మన వెనకాల మనం అనుకుంటాం కాబట్టి వాళ్ళు అనుకుంటారని మనకు భయం. వేరే వాళ్ళ వెనకాల వాడు చూడు ఎట్టేసుకొచ్చింది, అదే చీర కట్టుకొచ్చింది, ఎప్పుడు అదే చీరతో ఉంటుంది అని మనం అనుకుంటాం కదా వాళ్ళ వెనకాల. అందుకని చెప్పి మనకు కూడా ఏంటంటే మన వెనక వాళ్ళు అనుకుంటున్నారు అని మనకు భయం, మన ఫీలింగ్. అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవచ్చు కూడా. కానీ మనం ఏదైతే చేస్తున్నామో అవతల వాళ్ళు కూడా అదే చేస్తారు అనేటువంటి ఒక భావం ఉంటుంది చూసాం.
అదే మనకి ఎక్కువ మనకి బాధలకు కష్టాలకు కారణం. ఇప్పుడు అబద్ధాలు చెప్పేవాడికి ఎట్లా ఉంటుంది? ఎదుటాడు కూడా అబద్ధమే చెప్తున్నాడు అనుకుంటాడు, వాడు నిజం చెప్పినాడు. ఇంకో థింగ్ సార్, మనం కాదు మన పక్క వాళ్ళు వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నప్పుడు రేపు మన గురించి కూడా కామెంట్ చేస్తారు కానీ నా థాట్ చేస్తాడు కదా. అని Natural అట్లా. గా. ఇప్పుడు మన ఎదురుగుండా మన వెనక ఇంకో లేని వ్యక్తి గురించి వ్యతిరేకంగానో వేరే విధంగానో మాట్లాడినప్పుడు మన గురించి కూడా మాట్లాడుతున్నాడు, అలవాటు అది. ఆ, అట్లా నువ్వు అడితే ఎందుకుంటే అది దూరం వెళ్ళిపో నీకు నచ్చినప్పుడు. అంతే సార్. అదే కదా మన ఇంతకుముందు బుక్స్ ఇంకా ఉంది. అదే ఇన్స్పిరేషన్ సార్. చాలా వరకు రిమూవ్ అయ్యాను. చాలా థాట్స్ వరకు రిమూవ్ అయ్యాను నేను మన క్లాసెస్ వల్ల. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో ఇవన్నీ మన సొంతంగా మనం క్రియేట్ చేసుకునేవి. యాజ్ లాంగ్ యాజ్ ది అన్అబ్జర్వ్డ్ మైండ్ రన్స్ యువర్ లైఫ్. మన మనసు, మన బుర్ర, మన తెలివితేటలు ఇవి మన జీవితాన్ని మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు దాకా ఆలోచనలు మనం నడుపుతున్నాం, ఆలోచనలు మనం నడుపుతున్నాయి. ఈ ఆలోచనలు మనం నడిపేంత వరకు మనకి ఇవన్నీ వస్తాయి. మాకు మా కజిన్ వాళ్ళ మ్యారేజ్ అయింది విజయవాడ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది 60s, 64, 65 సంథింగ్ టైం. వాళ్ళు మా పల్లెటూరు కదా, గంపలగూడ చిన్న ఊరు అప్పట్లో. విజయవాడ నుంచి వాళ్ళు ఇక్కడ ఫంక్షన్కి ఏదో వచ్చారు. మా వాళ్ళందరూ అక్కడంతా ఇంత 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 దిగేసుకొని వెళ్ళారు. అప్పట్లో బంగారం ఎంత, 100 రూపాయలు 120 రూపాయలు ఉండేది కాసు. కాసు, గ్రాము కాదు. కాసు అంటే 8 గ్రాములు. సరే వీళ్ళందరూ ఆ చుట్టూ చేరారు. ఆమె కొంచెం తెల్లగా బాగుంటుంది మనిషి, బాగుంటాయి. చుట్టూ చేరారు. ఇవన్నీ ఏంటండి మీరు ఏమి అసలు నగలు పెట్టుకోకుండా వచ్చారు, ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుని వచ్చారు అని అడిగేశారు. వీళ్ళకి ఆగి సావరు అంటే ఎందుకంటే ఎక్కువ అండి, చాలండి అని చెప్పింది పాపం. అప్పటికి ఎంత ఉంటుంది ఏంటి ఇవన్నీ వీళ్ళకి ఆరాలు ఎక్కువ ఉంటాయి. అది ఆమె పెట్టుకొచ్చింది డైమండ్ నెక్లెస్. ఆ రోజుల్లో డైమండ్స్ అవన్నీ మాకు చాలా తక్కువ పరిచయం. అప్పట్లో అది 30,000 40,000 అంట. వీళ్ళందరూ మొత్తం ఒంటి మీద ఉన్నాయన్నీ వేసుకుంటే కూడా అంత అవ్వట్ల. ఇది ఒకటేనండి 40,000 అవుతుందండి ఇదని ఆమె చెప్పింది. ఏదో వీళ్ళందరూ ఇక దెబ్బతో ఎవరితో పక్కకి వెళ్ళిపోయారు. ఇది మనం అనవసరమైన విషయాల్లో పెట్టుకుంటున్నాం. మనకి ఎందుకు అవసరం లేదు కదా. ఈ అన్నెసెసరీగా తెచ్చుకునేటువంటి బాధలు, కష్టాలు అది మన మైండ్ మనని రన్ చేయటం నుంచి వచ్చేటువంటి సమస్య. ఎస్. The pain that you create now is always some form of non-acceptance, some form of unconscious resistance to what is. On the level of thought, the resistance is some form of judgment. On the emotional level, it is some form of negativity. The intensity of the pain depends on the degree of resistance to the present moment. And this in turn depends on how strongly you are identified with your mind. The mind always seeks to deny the now and to escape from it. In other words, the more you are identified with your mind, the more you suffer. Or you may put it like this: the more you are able to honor and accept the now, the more you are free of pain, of suffering, and free of the egoic mind. The pain that you create now is always some form of non-acceptance, some form of unconscious resistance to what is. ఇప్పుడు మనం ఈ బాధలు ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం కదా. చాలా బాధలు మన సొంతంగా మనం క్రియేట్ చేసుకునేవి. అవి రావు. మనం ఇందాక సుఖంగా అన్నట్టు ఇన్విటేషన్ లెటర్ ఇచ్చి పిలుస్తాం.
లేకపోతే బయట నిల్చొని రా 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 అని పిలుస్తాం ఆ బాధలన్నింటినీ, ఆలోచనలన్నింటినీ, నెగిటివిటీ. ఇది దేనివల్ల వస్తుంది? నాన్ యాక్సెప్టెన్స్. ఉన్న స్థితిని మనం అంగీకరించలేకపోవటం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం తీసుకోలేకపోవటం. దీని వలన మనం చాలా సమస్యలు క్రియేట్ చేసుకుంటాం. ఏం పెట్టావు తల్లి? నేనేం పెట్టలేదు సార్, టచ్ అయిపోయింది అది. ఏదో మెసేజ్ వచ్చింది. ఫోన్ హ్యాంగ్ అవుతూ వచ్చేసింది సార్. ఓకే, ఇవన్నీ మనకి ఇది సమ్ ఫార్మ్ ఆఫ్ అన్కాన్షియస్ రెసిస్టెన్స్ టు వాట్ ఈస్. మన ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోలేకపోవటం, తర్వాత ఈ రెసిస్టెన్స్ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం తెలియకుండా. స్పృహ అంటే భౌతికం శారీరకమైన స్పృహ ఉంటుంది, కానీ మానసికంగా మనకు అది ఉండదు. ఉన్నదాన్ని మనం దాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. దీనివలన మనం నొప్పిని క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు థాట్, ఎమోషన్ రెండు గురించి ఆలోచించాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా. ఆలోచన మనకి భావోద్వేగ. ఆలోచన లెవెల్లో చూస్తే కనుక ఇది ది రెసిస్టెన్స్ ఈజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ రెసిస్టెన్స్ అనేది మనం అడ్డం పెట్టి తోసేయటం అనేది, ఇది మన కరెక్ట్ కాదు, కరెక్ట్ అవును కాదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ చూస్తాం. మనం దాన్ని ఆలోచిస్తాం, దాన్ని చూస్తాం, ఇది కరెక్టా కాదా, అవునా ఉన్నా చేయాలా వద్దా, ఇవన్నీ. అది ఒక ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎమోషనల్ లెవెల్లో కనుక చూసుకుంటే భావోద్వేగాలు, ఈ ఆలోచన అనేది మనం క్రియేట్ చేసుకునే బాధ అనేది సమ్ ఫార్మ్ ఆఫ్ నెగిటివిటీ. ఆ వ్యతిరేక అననుకూల భావాలనే వ్యతిరేక భావాలకి అదొక రకం. ఎమోషనల్ లెవెల్లో ఇది మనం లేదు కాదు అనేది మనం యాక్సెప్ట్ చేయలేనిది, అంగీకరించలేని ఏదైతే ఉన్నాయో అది ఎమోషనల్ లెవెల్. ఇందా మనం అనుకున్నది, పోయినసారి ఇదే చీర, ఇప్పుడు ఇదే చీర, లేకపోతే వాళ్ళకి, అవన్నీ మనం మానసికంగా అంగీకరించలేము. ఉన్న స్థితిని ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే అంగీకరించలేమో అప్పుడు ఇవన్నీ వస్తాయి. The intensity of pain depends on the degree of resistance to the present moment. ఈ బాధ ఎంతగా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే, మనం రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ చేస్తామో, ఎంత దాన్ని పక్కకు తొలగించాలి, ఆపాలని చూస్తామో, బాధ అంతగా ఉంటుంది. ఈ రెండు సమానంగా ఉంటాయి. హ్యాపీ అని అనుకుంటే ఏ బాధ లేదు, ఎవడో అనుకుంటే నాకేంటి అని చెప్పి, అయ్యో వాళ్ళు అనుకుంటారా వీళ్ళు అనుకుంటారా, మనం ఎంత ఎక్కువగా అనుకుంటే అంత ఎక్కువ బాధ ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో నుంచి దిస్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్లీ యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఇది మనము మన గుర్తింపుని, మన మైండ్ ద్వారా మన గుర్తింపుని, భౌతికమైనటువంటి గుర్తింపుని ఏదైతే ఉందో అది ఎంత బలంగా ఉంటే ఈ రెసిస్టెన్స్ అంత బలంగా ఉంటుంది. అది అంత బలంగా ఉంటే బాధ కూడా అంతగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏంటి? మూలం ఎక్కడుంది వీటన్నిటికీ? మన ఆలోచనలు. మన ఆలోచనలోనే కాకుండా మనని మనం గుర్తించుకోవటంలో, ఐడెంటిఫికేషన్. మనం మన గుర్తింపు ఏంటి అనుకుంటున్నాం? మనం మన పేరు, మన ఆకారం, మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే నగలు, ఇదే కదా మన గుర్తింపు అనేది కొనేది. అవునవును. ఎంతసేపు మనం ఎంత గట్టిగా మనం అనుకుంటామో అప్పుడు ఇవన్నీ దాంతో పాటు వస్తాయి. ద మైండ్ ఆల్వేస్ సీక్స్ టు డినై ది నౌ. ఇప్పుడున్న నౌ అంటే ఇప్పుడున్న స్థితి. దీన్ని మైండ్ ఎప్పుడు కూడా అంగీకరిస్తుంది, వ్యతిరేకిస్తూ ఉంటుంది. అది వ్యతిరేకించకపోతే మైండ్ ఒప్పుకున్నట్టయితే అసలు మనకి కష్టాలు లేవు కదా. అంతే కదా సార్. అది మైండ్ ఎప్పుడైతే వ్యతిరేకించడం మొదలుపెట్టింది అంటే మన ఐడెంటిఫికేషన్ గురించి మనం బాహ్యమైనటువంటి గుర్తింపు కోసం పాకులాడుతున్నాము, అప్పుడు ఇవన్నీ వస్తాయి.
మనం ఉన్న స్థితిని కనుక మనం ఒప్పుకున్నట్టయితే అప్పుడు మనకి ఏమి ఉండవు. మనకి ఆ సినిమా చూసారా, అదేంటది, అలవైకుంఠపురం. ఉమ్. వీడు ఆ అల్లు అర్జున్ తండ్రి లోపల దాక్కుంటాడు, లేడు లేడని చెప్పమంటాడు, వీడు ఉన్నాడని చెప్తాడు. ఏమిటా చెప్పలేవు ఏంటా అంటే, అబద్ధం ఆడితే ప్రతి క్షణం భయపడాలి, నిజం చెప్పడానికి ఒక్క క్షణం భయపడితే తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుందా డైలాగ్? సార్ అది నిజమే కదా సార్ అది. నిజం చెప్పాలంటే భయంగా ఉంటుంది, కానీ ఒక్క క్షణమే. ఒకసారి చెప్పేసిన తర్వాత రిలాక్స్ అయిపోతాం కదా. అబద్ధం చెప్తే ఇంకా ఒకదానికొకటి 4 చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అదే నిజం చెప్పేస్తే ఏది ఉండదు. అదే కదా. ఎందుకని ఇప్పుడు ఉన్న స్థితిని కనుక మనం నిజాయితీగా ఒప్పుకుంటే మనకి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచనలు మనకి వెళ్ళిపోతాయి మన మనసులో నుంచి. ఇవన్నీ ఆలోచనలు మన మనసులో నుంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం పాకులాడటం మొదలు పెడతామో, తాపత్రయపడటం మొదలు పెడతామో, ఇవన్నీ వస్తాయి. సో ద మోర్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్, ద మోర్ యూ సఫర్. ఎప్పుడైతే మనం మన గుర్తింపు కోసం పాకులాడతామో బాధ కూడా దాంతోపాటు అంతా ఉంటుంది. ఆర్ పుట్ ఇట్ లైక్ దిస్, లేదంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే, ద మోర్ యు ఆర్ ఏబుల్ టు ఆనర్ అండ్ యాక్సెప్ట్ ద నౌ. మనం ఇప్పుడు ఉన్నదాన్ని నిజాయితీగా మనం ఉన్న పరిస్థితిని మనం కనుక ఒప్పుకోగలిగితే, దాన్ని గౌరవించగలిగితే, ద మోర్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ పెయిన్. మనం ఎప్పుడైతే ఉన్నదాన్ని ఉన్న స్థితిని ఒప్పుకుంటామో, మానసికంగా, శారీరకంగా, ఆలోచనలతో, అన్ని విధాలా, అప్పుడు మనకి బాధ ఏముంది? ఇంకా బాధలో నుంచి బయటకు వచ్చేస్తాం, కష్టాల్లో నుంచి బయటకు వచ్చేస్తాం, ఆ అహంలో నుంచి బయటకు వచ్చేస్తాం, ఫ్రీ ఆఫ్ ఎగోయిక్ మైండ్. మనం అన్నిట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. చదవండి. Why does the mind habitually deny or resist the now? Because it cannot function and remain in control without time, which is past and future. So it precedes the timeless now as threatening. Time and mind are in fact inseparable. మైండ్, బాధ, ఆలోచనలు, ఎమోషన్స్, ఇవన్నీ ఇన్సెపరబుల్, విడగొట్టడానికి వీల్లేనివని ఇప్పుడు దా చెప్పుకుంటూ వచ్చాడా? ఆలోచనలు ఉంటే బాధ ఉంటుంది, బాధతో పాటు ఎమోషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా అవును ఇప్పుడు దాకా. అవును సార్. ఇప్పుడేమంటున్నాడు? టైమ్ అండ్ మైండ్ ఆర్ ఇన్ఫాక్ట్ ఇన్సెపరబుల్. మైండ్, టైము రెండు విడగొట్టలేము. అదేంటో ముందు చూద్దాం. వై డస్ ద మైండ్ హ్యాబిచువల్లీ డెనై ఆర్ రెసిస్ట్ ది నౌ? అసలు ఎందుకు ఈ ప్రస్తుత పరిస్థితిని మనం ఒప్పుకోవటానికి మన మైండ్ ఒప్పుకోదు? ఎందుకు దాన్ని నమ్మదు? డినై, చిచి నేను నమ్మట్లేదు, పో, ఇదంతా అబద్ధం, నేను ఇది ఒప్పుకోను, ఎందుకు అనే ఈ మైండ్ ఎందుకు అలా చేస్తుంది అంటే, బికాస్ ఇట్ కెనాట్ ఫంక్షన్ అండ్ రిమైన్ ఇన్ కంట్రోల్ వితౌట్ టైం విచ్ ఈస్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఎందుకంటే టైం అనేది, కాలం అనేది దాని లోపల ఇది ఉండదు, దాని కంట్రోల్లో. రిమైన్ ఇన్ కంట్రోల్ వితౌట్ టైం విచ్ ఈస్ పాస్ట్. మనం గతాన్ని, భవిష్యత్తుని తలుచుకుంటూ మనం ఉంటాం కాబట్టి ఈ మైండ్ అనేది ఈ రెండింటి నుంచి, ఈ టైంలోంచి, సమయం, కాలంలో నుంచి, గతం అయినా భవిష్యత్తు అయినా కాలమే కదా, దీంట్లో నుంచి బయటికి రాలేదన్నమాట.
సో ఇట్ పర్సీవ్స్ ద టైమ్లెస్ నౌ యాజ్ థ్రెట్నింగ్. నవ్వు అనేది ప్రస్తుతం. ఈ ప్రస్తుతం దానికి కాలం అనేవి లేదు. ఇవాళ నవ్వే, రేపు పొద్దున్న తెల్లారితే మళ్ళీ రేపు నవ్వు అనేది చేస్తుంది. రేపటికి వచ్చేటప్పటికి నిన్న ఇవాళ గతం అయిపోద్ది, ఇవాళది ఎల్లుండి ఫ్యూచర్ అయిపోద్ది. కానీ నవ్వు అనేదానికి ఇవాళ నవ్వే, రేపు నవ్వే, నిన్న కూడా నవ్వే. అది అంతేనా? అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు గతం, టైం టైం ఇవన్నీ ఎందుకంటే మైండ్ ఇవన్నీ ఎందుకు రెసిస్ట్ చేస్తుంటే టైంతో పాటు అది లేకుండా టైం మీద అనేదానికి భూత భవిష్యత్ కాలాలు, భూతకాలం భవిష్యత్ కాలం అనేది లేకుండా ఈ మైండ్ ఫంక్షన్ చేయలేదు. ఎస్ ఎస్ ఎస్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పాస్ట్ కన్నా వెళ్తాం, లేకపోతే ఫ్యూచర్లో ఇట్లా ఉండాలని ఆలోచిస్తాం. ఎస్. ఎందుకంటే సో ఈ టైం అనేది, నవ్వు అనేది మనకి అవకాశం లేదు. ఇప్పుడు ఈ క్షణం అనేదానికి గతము భవిష్యత్తు రెండు అవకాశం లేదు. ఉందా? లేదు లేదు. ఎందుకంటే గతం అనేది ఒక టైము, భవిష్యత్తు అనేది ఒక టైం. ఇవాళ అనేది ఇవాళే మనకి నిశ్చయం, ఇవాళ ఖాయంగా. ఇది రేపు అనేది భవిష్యత్తు, నిన్న అనేది గతం. ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి, ఇవాళ రేపటికి ఏమవుద్ది? గతం అయిపోతుంది, పాస్ట్ అవుతుంది. అదే మన ఎల్లుండి ఫ్యూచర్ అవుతుంది. కానీ నవ్వు అనేది ఇప్పుడు ప్రెసెంట్. రేపు పొద్దున్న లేస్తే రేపు నవ్వే, ఇవాళది ఇవాళ నవ్వే. ఇప్పుడే, ఎప్పటికప్పుడు అది అప్పటికప్పుడే ఉంటుంది. అందుకని ఈ మైండ్ ఏమనుకుంటుందంటే ఇప్పటి ప్రస్తుత పరిస్థితి అనేది మనని భయపెడుతోంది అనుకుంటుంది, థ్రెటనింగ్, భయపెడుతుంది. అందుకని ఆ నవ్వు, ఇప్పుడు అనేదాన్ని, ఈ క్షణం అనేదాన్ని ఈ మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, భయపడుతుంది. టైమ్ అండ్ మైండ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్సెపరబుల్. మైండ్ ఎప్పుడు గతంలోకి భవిష్యత్తులోకి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎప్పుడూ విడగొట్టబడవు, రెండు కలిసే ఉంటాయి. మనకి మనం ఏంటి, ఆలోచనలో నుంచి, వీటిలో నుంచి కాన్షియస్నెస్లోకి, ఈ బాధలో నుంచి మనం బయటికి రావాలనుకుంటున్నాం కదా. అవును సార్. ఈ స్పృహ అనేదాన్ని మనకి శారీరక స్పృహలో నుంచి మానసిక స్పృహలో తీసుకెళ్తున్నాడు. దాంట్లోని పెయిన్, సఫరింగ్ ఇవన్నీ వస్తాయని చెప్తారు. ఇప్పుడు అవన్నిటిలోంచి మనం బయటికి రావాలి, అవన్నీ తీసేయాలి అంటే మనం ఏం చేయాలి అనేదానికి ఈ నవ్వు అనేదాన్ని ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు మనం. ద పవర్ ఆఫ్ నవ్. బుక్ పేరేంటి? ద పవర్ ఆఫ్ నవ్. ఇంకా పక్కన ఇంకోటి ఉంది కదా, ఏముంది సార్? ద పవర్ ఆఫ్ నవ్ కదా. ది పవర్ ఆఫ్ నవ్. ఇంకా ఏంటి? మన మెసేజ్ లో అదే మెన్షన్ చేస్తాం సార్, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసి రావాలి. అదే గతంలోకి వెళ్ళొద్దనే చెప్పేది. అంటే టైం 5:30 to 6:30 తర్వాత ఉన్నది. ది పవర్ ఆఫ్, ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఎవరన్నా? ఎస్, లలిత కరెక్ట్. బుక్ రీడింగ్ ఉంది. అంటే కింద టైటిల్ అడుగుతున్నారా సార్ మీరు? టైటిల్ అడుగుతారు సార్. ఓకే ఓకే ఓకే. ఎవరన్నా చూసి చెప్పండి. సార్ బ్రిలియంట్ కదా, ఆయనకు మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి, అంటే ప్రింట్ అయిపోతాయి అన్ని. మనమేమో బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటాం. అవునవును. సుకన్య చూస్తామా? గైడ్ టు స్పిరిచువల్ ఎంలైట్మెంట్. యా. నాకు అలవాటు, సినిమాకి వెళ్తానా ఫస్ట్ నుంచి కూర్చుంటా, సగం సినిమా అయిన తర్వాత గుర్తొస్తా, అవును ఎక్కడి నుంచి మొదలైంది సినిమా, మర్చిపోతా. గుర్తుండదు.
తర్వాత ఇప్పుడు మెల్లగా మళ్ళీ చూసేటప్పుడు మళ్ళీ అవును ఇది కదా ఉంది కదా అని వస్తుంది. సినిమాలోనే మర్చిపోతాం. అంతే కదా సార్. మీరు ఇప్పుడు సినిమా అంటున్నారు. మాకు నాలాంటి వాళ్ళకైతే ముందు పారాగ్రాఫ్ లో ఈ పాయింట్, ఈ పారా చదువుతున్నప్పుడు ముందు పేరాలో ఏముంది, ముందు పేజీలో ఏముంది, ఇప్పుడు ఇది వచ్చిందంటే ఈ పార్ట్ దానికి అటాచ్ అయ్యింది కదా, అది ఏంటన్నట్టు మళ్ళీ చదవడానికి నాకు గంటల గంటలు ఎందుకు పడుతుంది, అందుకు పడుతుంది సార్. అందరం అదే స్కూల్ లలిత, నేను కూడా అదే స్కూల్. అందుకని ఆ బుక్ పేరు ద పవర్ ఆఫ్ నౌ. మనం ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, పవర్ ఆఫ్ హెల్త్ అన్ని చదివాం కదా. అవును. అసలు ఈ క్షణం యొక్క శక్తి ఏంటి దీని యొక్క అనేది మనం చూడాల. మనం ఈ క్షణంలో ఇది మాట్లాడుతున్నాము, ఇది చేస్తున్నాము అంటే ఇది రాసి పెట్టింది. ఎస్. మళ్ళీ నెక్స్ట్ క్షణం ఏముంటుందో తెలియదు. అది అంటారు కదా, అర్జునుడు కృష్ణుడు వచ్చినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఒక సెంటెన్స్లో రాయని చెప్పి అడిగితే కృష్ణుడు రాస్తాడు ఏమని? ఈ క్షణం మళ్ళీ రాదు, ఈ క్షణం ఉండదు ఇక. అది ది పవర్ ఆఫ్ లవ్, ఏ గైడ్ టు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. మనం ఏం పుస్తకం చదువుతున్నారమ్మా అంటే ఏం చెప్తాం? ది పవర్ ఆఫ్ నవ్ అండి. సరే, ఏం చెప్తుంది దాని గురించి అమ్మా? అది అదండి టైము, ఆలోచనలు, ఎమోషన్స్, బాధలు, వీటి గురించి చెప్పిందండి ఆ బుక్. ఎమోషన్స్. అంతేగాని ఎమోషన్స్ నుంచి ఎలా బయటికి రావాలి చెప్పిందని చెప్పం. ఆయన ఏదో చెప్పాడు, మా సార్ ఏదో చెప్పారు, అయిపోయింది. అంతే, పొద్దున్నే విన్నాం. ఏంటి సుకన్య? సుకన్య ఏదో అంది సార్. ఏమన్నారు మ్యాటర్? నేనే అనలేదు సార్. మా అంటే ఏమనిపించింది? ఏదో అన్నట్టు వినిపించింది. సో ఇప్పుడు మనం ఈ క్షణం అనే దాని గురించి, దాని యొక్క పవర్, శక్తి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. మనం ఇవాళ 6ంటికి క్లోజ్ చేద్దాం అనుకున్నాం కదా. నేను కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది మీకు. 6ంటికి క్లోజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవాళ ఇక్కడికి ఆపేస్తాం. ఓకే సార్. ఎనీ షేరింగ్ మ్యాటర్? ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి? డౌట్స్, షేరింగ్స్? తేజ క్వశ్చన్ వేయాలి. ఎక్కడ? లక్ష్మీ తేజ. లక్ష్మీ తేజ. మీరు రోజుకో క్వశ్చన్ అడగాలి కదా. ఇవాళ క్వశ్చన్ ఏంటి చెప్పండి? బుక్ రిలేటెడా సార్? ఏదైనా నేను చెప్పలేకపోతే మిగిలిన వాళ్ళు చెప్తారు. అది ఎనీ క్వశ్చన్. ఆంటీ గుర్తు చేశారు. మీ ఆంటీ గుర్తు చేశారు. వంటల దగ్గర నుంచి ఏదైనా సరే మీ ఇష్టం. ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు. అదే చెప్తుంది సార్, ఆంటీ గుర్తు చేశారు అనవసరంగా అని. చూడమ్మా, ఉన్నట్టుండదు ఆంటీ. లక్ష్మీదేవి గారు, నేను సినిమా మర్చిపోతానే కానీ ఇది మర్చిపోను. అది మాత్రం కరెక్ట్ తేజ. చెప్పాలి త్వరగా. లక్ష్మీతేజ గారి డౌట్ ఏమైనా ఉందా అండి? డౌట్ గానీ క్వశ్చన్ గానీ మా ప్రభావం క్వశ్చన్ వేస్తే లాస్ట్ లో మళ్ళీ పావుగంట తింటుందండి. లాస్ట్ లో వేస్తుంది.
ఏదైనా ఇంకెవరైనా నీకు డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? నీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ బుక్ లో ఏదో ఒకటి తేజ అది. మ్యాటర్ జ్యోతి ఏమైంది కనుక్కోండి. కనుక్కుంటాను. ప్రభాత్ అడగండి. వచ్చేనే కదా సార్ వీక్ లో నిన్ననే ఇచ్చింటే క్వశ్చన్ రెడీ చేసుకొని ఉండేవాళ్ళు నిన్నే సార్. చెప్పాము ఆ విషయం. ఓకే. నిన్నే అంటే చెప్పేసాను. క్వశ్చన్ అని చెప్పారు, అంటే టాపిక్ ఏదా అనేది ఆవిడ బుక్ మీదనే అది అనుకోని ఉంటారు కదా. అవన్నీ నిన్నే చెప్పి అయిపోయింది. మీరు ఎట్లుందంటే ఆన్సర్లన్నీ కరెక్ట్, క్వశ్చనే తప్పు అన్నట్టు ఉంది మీరు చెప్పేది. సార్ అడగడం తప్పు ఇప్పుడైతే. అదే అదే అలానే ఉంది. అడుగుతుంది విజయ్ తేజ. గారు, మీరు రోజుకు ఒక పొడుపు కథ అడగండి సరిపోద్ది. ఓకే, ఇంకెవరన్నా షేరింగ్స్ కానీ? నేను వదిలేస్తున్నారా? సావిత్రి మ్యామ్ ఎంత మీ పక్కన ఉంటే మాత్రం నమ్మరు సార్, మీరు క్లాస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మేము ఇద్దరం మీట్ అవ్వలేదు, పక్క పక్కనే ఉన్నాము. అదే మీ ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అనమాట. నేను కాస్త బిజీగా ఉంటున్నాను, గెస్ట్ లో వస్తూ వెళ్తూ ఉన్నారు, ఇంకా దిగట్లేదు నేను కిందకి.